హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సరికొత్త భయానక రియల్ హర్రర్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇది ఒక ఫ్యామిలీకి జరిగిన రియల్ సంఘటన ఫ్రెండ్స్. పగలు పాడుబడిన బంగ్లాలా ఉంటుంది, రాత్రి అయ్యేసరికి జీవం పుంజుకుంటుంది. అడవి మధ్యలో ఉంది ఈ బంగ్లా. ఆ ఊరిలో వాళ్ళు ఆ బంగ్లా చుట్టుపక్కల కూడా రారు, ఎందుకంటే ఈ బంగ్లాలోకి వెళ్ళిన వారంతా ప్రాణాలతో బయటికి రాలేదు. ఊరి వాళ్ళు రామయ్య గురించి చెప్పుచున్నారు. భవనం అందం చూసి రామయ్య లోపలికి వెళ్ళాడు. అతను ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఫ్రెండ్స్, ఇది శోభన్ కుటుంబం. తన భార్య, తల్లి, తండ్రితో కారులో ప్రయాణిస్తున్నాడు అత్తగారింటికి. వాళ్ళమ్మ అంటుంది, బాబు, మీ అత్తగారిల్లు ఇంకా ఎంత దూరం ఉంటుంది అంది ముసలావిడ. ఎప్పుడో రావాల్సింది, మనం దారి తప్పాం అన్నాడు శోభన్. పోనీలే, ఈ దారిని ఎవరైనా వ్యక్తి కనపడితే కనుక్కుందాం కానీ అని అన్నాడు. అలాగే నాన్న, అలాగే వెళ్తున్నారు. ఎవరూ కనపడడం లేదు. అంతా అడవి, కీకారణ్యం. అత్తయ్య, నాకు ఒక బంగ్లా కనిపిస్తోంది, అక్కడికి వెళ్దాం రండి అంది కోడలు. అలాగే అంటూ కారు గేట్ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి వింత వింత శబ్దాలు రావడం స్టార్ట్ అయ్యాయి. చిత్రంగా ఉంది ఆ బంగ్లా. నక్క అరవడం, వందల కొద్దీ గబ్బిలాలు పారిపోవడం, ఎగరడం, అలాగే గుడ్లగూబ అదే పనిగా ఆ ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంది. ఈ భవనము చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది అంది శోభన్ భార్య. అడవికి మధ్యలో ఉంది, క్రూర మృగాలు కూడా ఉంటాయి అన్నాడు శోభన్. బాబు, నువ్వు వెళ్ళి దారి కనుక్కుంటా నాయనా అంది తల్లి. తలుపు తెరిచే ఉంది. లోపల నుండి ఒక పెద్ద ఆయన వచ్చాడు. మేము దారి తప్పాం, మేము మంగాపురం ఎలా వెళ్ళాలో చెప్పగలరా మీరు అడిగాడు శోభన్. మీరు మంగాపురం దాటి 40 కిలోమీటర్లు ముందుకు వచ్చారు, కానీ ఇంత రాత్రి వేళ వెళ్ళటం మంచిది కాదు. పైగా ఈ రోడ్డు బాగోలేదు, ఇక్కడ ప్రయాణాలు కూడా అపాయకరం అని అంటున్నాడు ఆ పెద్ద ఆయన. కావాలంటే రాత్రంతా ఇక్కడే విశ్రాంతి తీసుకొని పోండి, ప్రొద్దున్నే వెళ్దురు కానీ అని అన్నాడు. మనకు ఇక వేరే దారి లేదురా, కాబట్టి ఈ నైట్ అంతా ఇక్కడే ఉండడం మంచిది అంది శోభన్ తల్లి. ఆ బంగ్లాలో అడుగు పెట్టబోయేసరికి భయంకరమైన శబ్దాలు స్టార్ట్ అయ్యాయి. కోడలంది, నాకు భయంగా ఉంది, కారులోకి వెళ్ళిపోదాం రండి, ఇదెంతో విచిత్రంగా ఉంది, ఒట్టి మాయలా ఉంది అని అంటోంది. నువ్వు బట్టి పెరిగిదానివి, ఏమీ అవ్వదు, భయపడకు అన్నాడు శోభన్. ఆ పెద్దాయన, మీరు హాల్లో విశ్రాంతి తీసుకోండి, వంట సిద్ధం చేస్తా అని అన్నాడు. అందరూ ఆ భవనాన్ని తేరిపారా చూడసాగారు. భయంకరంగా బూజు కమ్ముకొని ఉంది. 10-12 గదులున్నాయి. చూస్తే అదొక దయ్యాల భవనంలా ఉంది. భయంకరంగా, అతి క్రూరంగా ఉంది. మాకు వెన్నులో వణుకు పుట్టసాగింది. ఏమన్నా అవసరమైతే పైన నన్ను వెంటనే పిలవండి అన్నాడు ఆ ముసలాయన. శోభన ఆశ్చర్యపోయాడు. అంత త్వరగా భోజనం, ఇన్ని వెరైటీలు ఎలా చేశాడు? డైనింగ్ టేబుల్ నిండా రకరకాల వంటకాలు, ఇంత త్వరగా ఎలా అనుకుంటూ తినడానికి ఉపక్రమించింది. శోభన్ వాళ్ళ అమ్మ అంటోంది, ఇన్ని వంటల, వీళ్ళెవరో బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు.
అందుకే ఇంతలా మర్యాదలు చేస్తున్నారు. వామ్మో అంటూ ఆ డైనింగ్ టేబుల్పై చూడసాగింది. ఆ వంటలు చూసి ఆమెకు మతిపోయింది. ఎన్నో రకాల వంటలు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంత భవనంలో ఉన్నారు. వీళ్ళు ఎంతో రిచ్చో అన్నాడు శోభన్ తండ్రి. వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. శోభన్ భార్యకు మాత్రం భయంకరమైన ఆకారాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ బంగ్లా వాళ్ళు ఎంత మంచివాళ్ళు కదా, అతిథులను ఎంత బాగా చూసుకుంటున్నారు కదా అంది శోభన్ వాళ్ళమ్మ. ఆ పెద్దాయన ఆ మాటలకు భయంకరంగా నవ్వసాగాడు. మళ్ళీ ఆ ముసలాయన వచ్చాడు. వెళ్ళి త్వరగా విశ్రాంతి తీసుకోండి, మీరు మళ్ళీ బయలుదేరాలిగా అని భయంకరంగా నవ్వుతూ అంటున్నాడు. అతని ముఖంలో వైపు చూశాము. ఎందుకో అతని కళ్ళు చిత్రంగా ఉన్నాయి. ఇది వరకు చూసిన మనిషిలా కనిపించడం లేదు. అతని కళ్ళు చింతనిప్పుల్లాగా భయంకరంగా ఉన్నాయి. ఆదేశిస్తున్నట్లుగా ఆయన అంటున్నాడు, పడుకోండి అని నవ్వసాగాడు. ఈ రాత్రేగా మీరు హాయిగా పడుకునేది అంటూ భయంకరంగా, కాసేపు ఉంటే మీకే తెలుస్తుంది అంటూ క్రూరంగా నవ్వసాగాడు. అందరూ బిక్కమొహాలు వేసుకొని చేసేదేమీ లేక ఆ ముసలాడి వైపు చూస్తూ ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ముగ్గురు తలలు పట్టుకున్నారు. ఆ చుట్టూ చూస్తే ఏదో ఒక ఎన్నో ఆకారాలు తిరుగుతున్నట్లుగా, తమ వైపే తిరుగుతున్నట్లుగా భయంకరంగా, అతి భయంకరంగా ఆ భవనం చూడటానికి రాత్రిపూటల ఒక పిశాచాల భవనంలా అతి భయంకరంగా ఉంది. ఎలా మేము తప్పించుకోవడం అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ తలా ఒక వైపు సోఫాలో పడుకున్నారు. హాయిగా నిద్ర పట్టింది. వామ్మో అనుకుంటున్నారు. ఆ ఆకారాలు వాళ్ళను వికటాట్టహాసాలతో, భయంకరమైన నవ్వులతో, జుట్టు విరబోసుకొని అతి క్రూరంగా వాళ్ళను చుట్టుముట్టాయి. చేతిలో పొడవాటి కొడవళ్ళు, కత్తులు అతి భయంకరంగా ఉన్నారు. వాళ్ళకు మతిపోయినంత పని అయింది. ఎలా అనుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. వాళ్ళ ముఖాలు చూస్తే అతి క్రూరంగా ఉన్నాయి. వాళ్ళు సగం వరకే ఆకారాలు కనిపిస్తున్నాయి. కాళ్ళు అస్సలు లేవు. ఇలా అనుకుంటూ ఆమె కోడలి ముఖం వైపు చూస్తూ వాళ్ళంతా ఈమె మాట విన్నా సరిపోయిండు, కారులో ఏం చక్కా ఉన్నిందో అని గట్టిగా అరవసాగింది. వాళ్లకు ముచ్చెమటలు పడ్డాయి. ఆ భవనము మరింత భయం కలుగుతూ ఉంది. మరింత క్రూరంగా, మరింత భయానకంగా, ఘోరంగా ఉంది. మరింత శక్తిని కూడగట్టుకొని బయటికి పరిగెత్తసాగారు. అలా ఎంతసేపు పరిగెత్తారో వాళ్ళకే తెలియదు. తీరా చూస్తే తెల్లారింది. అటువైపుగా వచ్చిన వాళ్ళు రాత్రిపూట ఆ భవనానికి ఎవ్వరూ వెళ్ళరు. మీరెలా వెళ్ళారు? సాయంత్రమైతే ఒక్కరు కూడా ఇక్కడ రారు. మీరెంతో అదృష్టవంతులని చెప్పుకోవాలి. కాబట్టి బయటపడ్డారు. అక్కడికి వెళ్ళిన వారందరూ ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంకా ఎప్పుడూ మీరు ఏ దారి రాకండి, ఇది అతి ప్రమాదకరమైనది అంటూ ఉంటే వాళ్ళకు ఒళ్ళంతా, అప్పటి కూడా వాళ్ళు ఈ లోకంలోకి రాలేక ఒళ్ళంతా చెమటలు పట్టి నోట మాట రాగా అలాగే అతని కల్లా చూస్తూ ఉండిపోయారు. ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రియల్ హర్రర్ మీ ముందు ఉంచుతాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.